వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ఫిర్యాదుగూడ సాయి దత్త ఫర్నిచర్ షాప్ లోకి ముగ్గురు నకిలీ అధికారులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి వచ్చాము అంటూ ఫర్నిచర్ షాప్ లోని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు అని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ట్రేడ్ లైసెన్స్, ఫోరం పర్మిషన్, అలాగే షోరూమ్ ముందు ఏర్పాటు చేసిన షోరూమ్ పేరుతో ఉన్న బోర్డు అనుమతి చూపించాలంటూ నకిలీ అధికారులు హెచ్చరికలు. అనుమానంతో స్థానిక కార్పొరేషన్ అధికారికి తెలియజేయడంతో ముగ్గురి బండారం బట్టబయలు. మేడిపల్లి పోలీసులకు అప్పగింత. నిందితులలోని ఒకరు గతంలో జీహెచ్ఎంసీలో డ్రైవర్ గా పనిచేశారని తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నా పేరు రవి అండి. నేను సాయి దత్త ఫర్నిచర్లో 4 ఇయర్స్గా సేల్స్మెన్గా వర్క్ చేస్తున్నాను. ఈ మార్నింగ్ షోరూమ్ ఓపెన్ చేసిన 10కి ఓపెన్ చేసినాం. 10:30, 11 మధ్యలో ఇద్దరు వ్యక్తులు, ఒక లేడీ, ఇద్దరు మగవాళ్ళు వచ్చి, మీ రోడ్డు మేము జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నాము, మీ రోడ్డు మీద బోర్డులు ఉన్నాయి కదా, ఫైన్ కట్టాలి, లేకపోతే ఫైన్ కడతారా లేకపోతే బోర్డులు పీకేయమంటారా అని కొంచెం బెదిరించినట్టు చేశారండి. మేము అది అట్లా బెదిరించలేక నేను మా మేడంకి కాల్ చేసి చెప్పాను. మా మేడం వచ్చి మా సార్కి ఇన్ఫామ్ చేశారు. మా సారు నాకు కాల్ చేసి వాళ్ళ పేర్లు కనుక్కొని జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చారు. జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి మనకి ఇక్కడ లోకల్ ఉన్న మెంబరు వచ్చి మమ్మల్ని కలిస్తే మేము వాళ్ళు అప్పుడే బయటికి వెళ్ళారు. ఆ బయటికి వెళ్తే మేము అతనికి చెప్పాము, మహేందర్ అతని పేరు. అతనికి చెప్పాము ఇప్పుడే ఇటు వెళ్ళారా అన్న అని చెప్తే, మహేంద్ర వెళ్ళి పక్క హాస్పిటల్లో వెళ్తుంటే అక్కడ పట్టుకున్నారు. మహేంద్ర పట్టుకొని మేము పోలీసులకి కంప్లైంట్ రాసి పోలీసులకు అప్పచెప్పాము. ముగ్గురు వచ్చారండి. ఇద్దరు మగవాళ్ళు, ఒక ఆడమే. అదే వచ్చి మేము జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నాము, ఇట్లా ఫైన్లు కడతారా లేకపోతే బోర్డులు పీకేయమంటారా అని చెప్పి కొంచెం బెదిరించినట్టు మాట్లాడారు.